వైఎస్ఆర్సీపీ పాలనలో అదుపు తప్పిన శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచన మేరకు వచ్చే సెషన్లో లా అండ్ ఆర్డర్పై ప్రత్యేక చర్చ పెడదామన్నారు. తన రాజకీయ చరిత్రలో జగన్ లాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదన్న చంద్రబాబు జగన్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండేందుకు అనర్హులు అని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ పాలనలో అదుపు తప్పిన శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఇదే విషయమై హోంమంత్రి అనిత మండలిలో శ్వేతపత్రం విడుదల చేశారు. శాంతి భద్రతలు విఫలమయ్యాయని వైఎస్ఆర్సీపీ నేతలు ఢిల్లీలో నిరసన తెలుపుతున్నారు. లా అండ్ ఆర్డర్ సక్రమంగా నిర్వర్తించడం ఎన్డీఏ ప్రభుత్వం బాధ్యత. తప్పుడు రాజకీయాలు చేస్తే సహించమని చంద్రబాబు హెచ్చరించారు. గతంలో కొన్ని గ్రామాలకే ఫ్యాక్షనిజం పరిమితమైందన్న చంద్రబాబు వాటిపై శ్రద్ధ పెట్టి శాంతి భద్రతలు అదుపు చేశామని తెలిపారు. హైదరాబాద్లో మత ఘర్షణలను ఉక్కుపాదంతో అణిచివేశామని, మత సామరస్యానికి విఘాతం లేకుండా చేయడంతో అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా మారిందని తెలిపారు. నాగరిక ప్రపంచంలో వామపక్ష తీవ్రవాదం మంచిది కాదని హే గ్రౌండ్స్ ఇంటెలిజెన్స్ బ్రాంచీలు ఏర్పాటు చేశామన్నారు. ఏపీలో చాలా వరకు వామపక్ష తీవ్రవాదం నియంత్రించామని చెప్పారు. సీమలో ఫ్యాక్షనిజం లేకుండా చేయాలనే దృఢ సంకల్పంతో వెళ్లామని, రాయలసీమలో ఫ్యాక్షనిజం లేకుండా పోవడానికి టీడీపీ కారణమని పేర్కొన్నారు. తమ పాలనలో రౌడీలపై ఉక్కుపాదం మోపామని, పీడీ చట్టం ప్రయోగించామని సీఎం తెలిపారు. దాదాపు 14,770 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, పోలీసులు బాధ్యతగా పనిచేయాలని బాడీ ఓర్న్ కెమెరాలు పెట్టామని, చోరీల నియంత్రణకు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. సమావేశాల పర్యవేక్షణకు మొబైల్ కమాండ్ కంట్రోల్ కేంద్రాలు పెట్టామన్న సీఎం నేరాలు, దొంగతనాలు జరగకుండా ముందుగానే పట్టుకునే వ్యవస్థ తెచ్చామన్నారు. ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ తీసుకొచ్చామని, శాంతి భద్రతల నిర్వహణతో ప్రతి ఒక్కరిలో నమ్మకం వచ్చిందని చంద్రబాబు తెలిపారు. బాబులి కేసు తప్ప తనపై గతంలో ఎప్పుడూ కేసులు లేవని, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక ఏకంగా 17 కేసులు పెట్టారని చంద్రబాబు తెలిపారు. తనతో పాటు పవన్ కళ్యాణ్పై 7 కేసులు పెట్టారన్న సీఎం ప్రతిపక్ష నేతలను అణచివేసేందుకు యత్నించారని అన్నారు. వన్ ఆఫ్ ది బెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్ ఇండియా. అలాంటి డెమోక్రసీలో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ హింసకు తావుందా, ఇలాంటి నేర చరిత్రకు తావుందా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు కూడా చెప్తాను, నేను ముఖ్యం కాదు, ఈ రాష్ట్రం ముఖ్యం. నేను శాశ్వతం కాదు, ఈ రాష్ట్రం శాశ్వతం. అలాంటి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకుపోవాలో ఆలోచించవలసిన బాధ్యత. ఏదో ఇక్కడ అందరినీ మనల్ని ఇబ్బంది పెట్టారని నేను మాట్లాడడం లేదు. మీ అందరికీ ఇబ్బంది ఉంది, నన్ను ఇబ్బంది పెట్టారు. సరే, భగవంతుడు మనల్ని కాపాడాడు, అది వేరే విషయం, చరిత్ర. కానీ అందుకే నేను చాలాసార్లు మీటింగ్లో చెప్పాను, ఎవరు రాజకీయాల్లో ఉన్నా పర్వాలేదు, కానీ ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హత లేదనేది నా అభిప్రాయం. ఇప్పుడు కూడా స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. ఆ విషయమే ప్రజలకు చెప్తున్నాను. మీరు కూడా ఆలోచించండి, అందరూ కలిసి ముందుకు పోవాల్సిందిగా నేను కోరుకుంటే. నెక్స్ట్, ఇక్కడ నేను చెప్పినట్టుగా కొన్ని కేసులు ఉన్నాయి, మీ మీద ఉన్నాయి. కేసులు పెట్టిన వాళ్ళు మీరు ఒకసారి లేండి. చూసారా దేశ 7 కేసులు ఉన్నాయి. అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరిపైన కేసులు పెట్టారు. అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు, కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు దేశ అందరినీ. మెజారిటీ మీరు చూశారు. ఆనాటి పాలనలో మనందరూ బాధితులే అసెంబ్లీ నుండి అందరూ. థ్యాంక్ యూ. దేశంలో ఈ వ్యర్థాలు అధికంగా ఉత్పత్తి చేసే తొలి 3 రాష్ట్రాల్లో ఏపీ లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వీటిని సమర్థంగా తొలగింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇందులో భాగంగా ఏపీలో పలు చోట్ల రీసైకిల్ యూనిట్లు నెలకొల్పడం జరిగిందని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలోనూ ఈ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు పవన్ వివరించారు. రాష్ట్రంలో ఈ వ్యర్థాల తొలగింపునకు తీసుకున్న చర్యలపై ఎమ్మెల్సీలు మండలిలో మంత్రి పవన్ కళ్యాణ్కు ప్రశ్నలు వేశారు. వీటికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చారు. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలోనూ ఈ వ్యర్థాల రీసైక్లింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని పవన్ తెలిపారు. ప్రైవేటు భాగస్వామ్యంతో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దేశంలో ఈ వ్యర్థాలు అధికంగా ఉత్పత్తి చేసే మొదటి 3 రాష్ట్రాలలో ఏపీ లేదని పవన్ కళ్యాణ్ తెలిపారు.
వీటిని సమర్థంగా తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్ చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల రీసైకిల్ యూనిట్లు నెలకొల్పటం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలోనూ వీటిని ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. మరోవైపు మోనజైట్, సిలికాన్ను ప్రైవేట్ ఏజెన్సీలకు అక్రమంగా విక్రయంపై ఎమ్మెల్సీలు ప్రశ్నలు వేశారు. వీటికి గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సమాధానమిచ్చారు. గారా, భీమిలి బీచ్లో అక్రమ తవ్వకాలు జరిగిన మాట వాస్తవమేనని కొల్లు రవీంద్ర చెప్పారు. ప్రైవేట్ ఏజెన్సీలకు కట్టబెట్టి తవ్వకాలు జరిపి దోచుకున్నారని తెలిపారు. గోపాలకృష్ణ ద్వివేది, వెంకటరెడ్డి స్వయంగా వెళ్లి ఒప్పందాలు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సక్రమంగా తరలించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఉత్పత్తిదారుల ద్వారా అందించబడిన దేశవ్యాప్త విక్రయాల డేటా ఆధారంగా జాతీయ స్థాయిలో ఎలక్ట్రానిక్ వ్యర్థాల ఉత్పత్తికి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 12వ స్థానంలో ఉందని పేర్కొనడం జరిగింది. దానికి అనుబంధంగా నకలు కూడా జత చేయడమైంది. భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలను తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్లో 1 ఏప్రిల్ 2023 నుండి ఇప్పటి వరకు అమలు చేయబడుతుంది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తరలించడం, రీసైకిల్ మరియు శుభ్రం చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైకిలర్స్ వ్యర్థాల సేకరణ కోసం నమోదయ్యాయి. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైకిలర్స్ ద్వారా సేకరణ జరుగుతున్నది. ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైకిలర్స్ వ్యర్థాలను ప్లాస్టిక్లు, విలువైన ఇతర లోహాల, ప్రమాదకర వ్యర్థాలు మరియు ఇతర పదార్థాలుగా విభజించడం జరుగుతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలను గ్రాన్యూల్స్ గాను, పెల్లెట్స్ తయారీ కోసం ప్లాస్టిక్ వ్యర్థాల ప్రక్రియ యూనిట్కు తరలించడం జరుగుతూ ఉంటుంది. ప్రీ ప్రాసెసర్లు, కో ప్రాసెసర్లు, ట్రీట్మెంట్, స్టోరేజ్, ప్రమాదకరమైన వ్యర్థాలను తరలించే సౌకర్యం, ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్, ట్రీట్మెంట్, స్టోరేజ్ అండ్ డిస్పోజబుల్ ఫెసిలిటీకి తరలించే సౌకర్యం అధ్యక్ష. ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లింగ్ యూనిట్ల ద్వారా విలువైన ఇతర లోహాలు సంగ్రహించడం అవుతుంది. మరి ఇనర్ట్ మెటీరియల్ తరలించడానికి తదుపరి శాస్త్రీయ ట్రీట్మెంట్ కోసం TSDFకి అంటే ట్రీట్మెంట్, స్టోరేజ్, డిస్పోజల్ ఫెసిలిటీకి దీన్ని తరలించబడుతుంది. మరిన్ని వివరాలన్నీ అనుబంధంలో జత చేయండి. విశాఖలోని పాలిటెక్నిక్ కాలేజ్లో టాయిలెట్ షార్టేజ్ ఉందని, త్వరలోనే ఈ షార్టేజ్ లేకుండా చూస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలు భ్రష్టు పట్టాయని, వాటిని క్రమంగా సెట్ చేసుకుంటూ వస్తున్నానని అన్నారు. త్వరలోనే ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహించాలని నిర్ణయించామన్నారు. 1 నెల రోజులు అధికారులకు టైం ఇచ్చామని, ఈలోగా దారి తప్పిన వ్యవస్థను గాడిలో పెట్టాలని చెప్పినట్లు లోకేష్ తెలిపారు. విశాఖపట్నం పాలిటెక్నిక్ కాలేజీలో మరుగుదొడ్లపై బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడారు. విశాఖపట్నం పాలిటెక్నిక్ కాలేజీలో సరిపడా మరుగుదొడ్లు ఉన్నాయా అంటే మంత్రి ఉన్నాయని అంటున్నారని, అయితే పరిస్థితులు వేరుగా ఉన్నాయని అన్నారు. దీనిపై మంత్రి నారా లోకేష్ సమాధానమిస్తూ విశాఖలోని పాలిటెక్నిక్ కాలేజీలో టాయిలెట్స్ షార్టేజ్ ఉందని, త్వరలోనే ఈ షార్టేజ్ లేకుండా చూస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లుగా వ్యవస్థలు భ్రష్టుపట్టాయని, వాటిని క్రమంగా సెట్ చేసుకుంటూ వస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. దారి తప్పిన వాటిని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. 1 నెల రోజులు అధికారులకు టైం ఇచ్చామని, ఈలోగా దారి తప్పిన వ్యవస్థను గాడిలో పెట్టాలని చెప్పినట్లు తెలిపారు. తప్పకుండా యూనివర్సిటీల దగ్గర నుంచి కేజీల వరకు విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. వాళ్ళని అధిగమించుకుని ఎలా వెళ్ళాలి దానిపైన కూడా మేము వాస్తవంగా చెప్పాలి, నెల అయింది నేను మంత్రి అయ్యి, నిన్నటితో నెల అయింది. వాస్ట్ సబ్జెక్ట్. నేను కూడా అధికారులతో చర్చిస్తున్నాను. ఈ 1:10 ఎట్లా సాధ్యమవుతుంది అంటే యూనిట్ ఎట్లా చేయాలి, ఇంకా తల్లిదండ్రులు ఈ పిల్లల్ని దూరంగా తీసుకెళ్ళగలుగుతారా లేదా, అది ఎట్లా చేయాలనే దానిపైన మేము కూడా చర్చిస్తున్నాం. మొన్న కూడా మీరు చూశారు అధ్యక్ష, IIT, NIT స్టూడెంట్స్ వికలాంగులు అంటే వాళ్ళు అనేక అవమానాలు ఎదుర్కొంటారు సమాజంలో. అలాంటిది చదవాలన్న పట్టుదలతో చదివి టెక్నికల్ రీజన్ వల్ల IIT, NITలో వాళ్ళకి అడ్మిషన్స్ రాలేదు. దానికి మేము ఎతికి 1992 ఒక ప్రత్యేక జియో ఉంటే అది కోట్ చేసి యుద్ధ ప్రాతిపదికంగా జియో ఇస్తే సుమారుగా 45 మంది పిల్లలు ఈరోజు IIT, NITకి వెళ్ళారు. అది ఈ ప్రభుత్వంకున్న చిత్తశుద్ధి. వచ్చిన తర్వాత ఫోటోలు, వీడియోలు కూడా తెప్పించుకున్నారు. స్పెషల్ కేర్ ఇవ్వాలి అధ్యక్ష పిల్లలకి, అంటే ఎలాంటి సందేహం లేదు. అంటే వాస్తవంగా శ్రీకాకుళం, విజయనగరం వరకు నా పాదయాత్ర వెళ్ళలేదు.
బట్ రాయలసీమలో దాదాపు 6 నియోజకవర్గాలు మినహా అన్ని నియోజకవర్గాల్లో నేను పాదయాత్ర చేశాను. ప్రత్యేకంగా రాయలసీమలో ఎక్కువ ఈ సమస్య ఉంది. ఆ పిల్లల్ని ఆదుకోవాలి, తల్లిదండ్రులకు అండగా నిలబడాల్సిన బాధ్యత మన ప్రభుత్వం పైన ఉంటుంది. తప్పనిసరిగా దీనిపైన ఒక స్పెషల్ కార్యాచరణ ఏర్పాటు చేస్తాం. గత ప్రభుత్వంలో వెబ్ల్యాండ్ పేరుతో రైతు భరోసా ఎగ్గొట్టారని, ప్రతి రైతు భూమిని వెబ్ల్యాండ్లో పెడతామని, గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లు జరగకుండా రైతు భరోసా ఇస్తామని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వచ్చే ఏడాది రైతులకు ప్రభుత్వం మంచి ఇన్సూరెన్స్ పథకం అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ ఏడాది వరకు పాత విధానంలో మాత్రమే ఇన్సూరెన్స్ అమలు చేస్తామన్నారు. కేంద్రం సహాయంతో వచ్చే ఏడాది నుంచి ఇన్సూరెన్స్ పథకం అమలు చేసి రైతులకు మరింత మేలు చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో వెబ్ల్యాండ్ పేరుతో రైతు భరోసా ఎగ్గొట్టారని, ప్రతి రైతు భూమిని వెబ్ల్యాండ్లో పెడతామని, గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లు జరగకుండా రైతు భరోసా ఇస్తామని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఇప్పుడున్న కౌలు రైతు చట్టం రద్దు చేస్తామన్నారు. ఓసీ కౌలు రైతుకు రైతు భరోసా ఇవ్వకూడదని చట్టంలో పెట్టారని వెల్లడించారు. 2019లో జగన్ చేసిన చట్టాన్ని రద్దు చేసి 2016లో చేసిన చట్టాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. ప్రతి కౌలు రైతుకు బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పరిహారం అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఓసీ రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు మండలిలో అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ కౌలు రైతులకు మాత్రమే రైతు భరోసా అందించారని ఎమ్మెల్సీ లక్ష్మణరావు చెప్పారు. వచ్చే ఏడాది రైతులకు ప్రభుత్వం మంచి ఇన్సూరెన్స్ పథకం అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ ఏడాది వరకు పాత విధానంలో మాత్రమే ఇన్సూరెన్స్ అమలు చేస్తామన్నారు. కేంద్రం సాయంతో వచ్చే ఏడాది నుంచి ఇన్సూరెన్స్ పథకం అమలు చేసి రైతులకు మరింత మేలు చేస్తామని హామీ ఇచ్చారు. దీనివల్ల ఖరీఫ్, రబీ సమయంలో కూడా రైతులు నష్టపోకుండా ఇన్సూరెన్స్ అందేలా చేస్తామన్నారు. బెస్ట్ ఇన్సూరెన్స్ పథకం వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామన్నారు. 2016 నుంచి 2019 వరకు అందిన విధంగా ఇన్సూరెన్స్ ప్రయోజనం ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. రైతు అంటే ఒక ఖరీఫ్లో ఉన్నవాడే రైతు కాదు, రబీలో కూడా పండించిన వాడే రైతు. 16 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు ప్రతి సంవత్సరం ఖరీఫ్కి, రబీకి ఇన్సూరెన్స్ చేసి సకాలంలో ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించి 110, 120, 130, 170% వరకు కూడా సకాలంలో రైతులకు ఇన్సూరెన్స్ అందే విధంగా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం చేశాం. ప్రభుత్వం 2019లో వచ్చింది. ముందు ₹1 కట్టమన్నారు, తర్వాత అది కూడా కట్టొద్దు, ఉచితంగా మేము బీమా చేస్తామని చెప్పారు. ఇన్సూరెన్స్ కంపెనీలు అయితే సకాలంలో మనకి ఇవ్వటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక కంపెనీ పెట్టిస్తామని చెప్పి మబ్బి మాటలు చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు అధ్యక్ష. అదేవిధంగా 2019 తర్వాత అసలు అధికారులు చెప్పారా, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కళ్ళు మూసుకున్నారా, కనీసం ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టారో లేదో నాకు అర్థం కాని పరిస్థితి. 2019 తర్వాత అధ్యక్ష ఒక్క ఖరీఫ్కే ప్రీమియం చెల్లించారు తప్ప రబీకి ఒక్క సంవత్సరం కూడా ప్రీమియం చెల్లించలేదు అధ్యక్ష. ఎంత దారుణం! రబీలో రైతులందరూ కూడా గత 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్గా ధాన్యచంద్ర బాధ్యతలు స్వీకరించారు. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూస్తామని కమిషనర్ తెలిపారు. స్వచ్ఛమైన తాగునీటిని ప్రజలకు సరఫరా చేస్తామని, డ్రైనేజ్ నీటిని శుద్ధి చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలో పచ్చదనాన్ని పెంపొందించి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దామని చెప్పారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్గా ధ్యానచంద్ర బాధ్యతలు స్వీకరించారు. నగరపాలక సంస్థలోని వివిధ విభాగాధిపతులు, అధికారులు, ఉద్యోగులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు కమిషనర్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు, మొక్కల కుండీలు అందజేశారు. శాఖల వారీగా తమ వివరాలను తెలియజేశారు. అనంతరం కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ గతంలో తిరుపతి జాయింట్ కలెక్టర్గా పనిచేశానని, 4.5 సంవత్సరాల క్రితం తన ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మొదటి పోస్టింగ్లో విజయవాడ సబ్ కలెక్టర్గా 2 ఏళ్లు పనిచేశానన్నారు. ఇప్పుడు విజయవాడ మున్సిపల్ కమిషనర్గా మళ్లీ రావటం చాలా ఆనందంగా ఉందన్నారు. విజయవాడ కార్పొరేషన్ ప్రాంతం తనకు కొత్తది కాకపోయినా మున్సిపల్ కమిషనర్గా పనిచేసేందుకు తనకు మంచి అవకాశం వచ్చిందన్నారు. విజయవాడ మున్సిపల్ కమిషనర్గా తన దృష్టి ప్రధానంగా పారిశుద్ధ్యంపైనే పెడతానని చెప్పారు.
రాబోయే రోజుల్లో మరింత బాగా చేసేలా కృషి చేస్తామన్నారు. డయేరియా కేసులు ఎక్కువగా వస్తున్నాయని, తాగునీటి పైపులు, డ్రైనేజీ పైపులు ఎక్కడైనా కలవటం వల్ల నీరు కలుషితమైతే డయేరియా వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని సరఫరా చేసేలా డ్రైనేజీ నీటిని శుద్ధి చేసే విషయంపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. గ్రీన్ బెల్ట్ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు కూడా అమలు చేసేలా ప్రణాళికతో ముందుకు వెళ్తామన్నారు. విజయవాడ నగరాన్ని సౌకర్యవంతమైన నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. మాకున్న 65 వార్డులో కూడా శానిటేషన్ పరంగా మనము నేషనల్ స్టాండర్డ్స్కి ఎఫర్ట్ పెట్టే అవకాశం కూడా మనము ఈరోజు తీసుకోవాలని అనుకుంటున్నాము. అలాగనే రెండోది ముఖ్యంగా నాకు డ్రింకింగ్ వాటర్ సప్లై అనేది మీరు అందరూ చూస్తున్నారు. చాలా కేసెస్ వస్తున్నాయి, డయేరియా కేసెస్. చిన్నగా డ్రింకింగ్ వాటరు అలాగే సీవేజ్ లైన్స్ మన ఏదైనా మిస్ మ్యాచ్ అయ్యి క్రాస్ అయ్యి ఏదైనా కంటామినేట్ అయితే కూడా డ్రింకింగ్ వాటర్ సమస్యలు వస్తే స్పెషల్లీ చిన్నపిల్లలకి డయేరియా కేసెస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎనీవే డ్రింకింగ్ వాటర్ అనేది చాలా ముఖ్యం. ఇవి కూడా డ్రింకింగ్ వాటర్ విషయం పైన ఇంకా ఎక్కువ సరఫరా చేయడం కూడా ఆల్రెడీ 150 LPCD ఇస్తున్నాము. దీన్ని కూడా ఇంకా పెంచడానికి చర్యలు తీసుకోవాలి. అలాగనే దీన్ని వచ్చే సివరేజ్ వాటర్ని కూడా ట్రీట్మెంట్ పైన ఇంకా మంచిగా చర్యలు తీసుకోవాలని వచ్చే రోజుల్లో మనం చర్యలు తీసుకోలేకపోతున్నాము. మూడోది అంశం ఏంటంటే గ్రీనరీ. సో మనకి వర్షము మరీ అంత ఎక్కువ కాకపోయినా తక్కువ ఏం లేదు. సో గ్రీన్ బెల్ట్ అనేది మనం మెయింటైన్ చేస్తే నార్మల్ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ పబ్లిక్కి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. మంచి పార్క్ మెయింటైన్ చేయడము, అలాగనే రోడ్లో మనం గ్రీనరీ మెయింటైన్ చేయడము చాలా ముఖ్యమైన అంశం ఉంటుంది. లైవ్లీహుడ్ ఆఫ్ పీపుల్ అంటే ఇక్కడ ఉన్న సిటీ అంటే మనం ఒక స్టాండర్డ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాము. సో ఈ గ్రీన్ బెల్ట్ మెయింటైన్ చేయడానికి కూడా నేను అలాగనే మా ఎంటైర్ VMC టీము చర్యలు తీసుకుంటాము. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల అక్రమంగా గనుల తవ్వకాలు పెద్ద ఎత్తున జరిగాయని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. అప్పటి అధికార పార్టీ నేతలు అక్రమ మైనింగ్ చేస్తూ దోచుకున్నారని, ప్రస్తుతం అన్ని చోట్ల డిపార్ట్మెంటల్ విచారణ జరుగుతుందని తెలిపారు. గనుల శాఖలో జరిగిన దోపిడీ నిగ్గు తేల్చేందుకు CBCID విచారణ జరపాలని సీఎం చంద్రబాబును కోరామన్నారు. శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో మోనజైట్ సిలికాన్లను ప్రైవేట్ ఏజెన్సీలకు అక్రమంగా విక్రయంపై శాసనమండలిలో ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. ఎమ్మెల్సీల ప్రశ్నలకు గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సమాధానమిచ్చారు. శ్రీకాకుళం జిల్లా గారా, విశాఖలోని భీమిలి బీచ్లలో అక్రమంగా తవ్వకాలు జరిగిన మాట వాస్తవమేనని మంత్రి తెలిపారు. ప్రైవేట్ ఏజెన్సీలకు కట్టబెట్టి అక్రమంగా తవ్వకాలు జరిపి దోచుకున్నారని ఆరోపించారు. గనుల శాఖలో గతంలో ఉన్న ఉన్నతాధికారులు గోపాలకృష్ణ ద్వివేది, వెంకటరెడ్డి స్వయంగా వెళ్లి ప్రైవేటు సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగానూ చాలా చోట్ల అక్రమంగా గనుల తవ్వకాలు పెద్ద ఎత్తున జరిగాయని మంత్రి పేర్కొన్నారు. గనుల శాఖలో అక్రమ మైనింగ్ ద్వారా 20,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. అప్పటి అధికార పార్టీ నేతలు అక్రమ మైనింగ్ చేస్తూ దోచుకున్నారని, ప్రస్తుతం అన్ని చోట్ల డిపార్ట్మెంటల్ విచారణ జరుగుతోందని తెలిపారు. గనుల శాఖలో జరిగిన దోపిడీ నిగ్గు తేల్చేందుకు CBCID విచారణ జరపాలని సీఎం చంద్రబాబును కోరామన్నారు. సీఎం ఆదేశిస్తే CBCID విచారణ జరిపి బాధ్యులందరిపైన తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. చాలా ఇల్లీగల్గా జరిగిందనేది మా దృష్టికి కూడా వచ్చింది అధ్యక్ష. అక్కడ ఏంటంటే ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మైన్స్ అన్ని కూడా బలవంతంగా దౌర్జన్యంగా వాళ్ళని భయపెట్టి వాళ్ళకి ఫైన్స్ కూడా మొన్న మీకు చెప్పడం జరిగింది అధ్యక్ష. 4,000 కోట్ల రూపాయలు ఫైన్స్ వేశారు అధ్యక్ష. ఈ మైనింగ్ ఓనర్స్ పైన వేసి బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి లాక్కుని కార్యక్రమాలు చేయటం. ప్రధానంగా ఈ బైరటీస్కి వచ్చేటప్పటికి ఇందక్కడ గౌరవ సభ్యులు రాంభూపాల్ రెడ్డి గారు చెప్పినట్లుగా ఒక US వెళ్ళి గౌరవనీయులు గోపాలకృష్ణ ద్వివేది గారు అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా VG వెంకటరెడ్డి గారు VC అండ్ MD APMDCకి వీళ్ళిద్దరూ కూడా ఒక టీమ్గా వెళ్ళి హూస్టన్ వెళ్ళారు అధ్యక్ష. US హూస్టన్కి 16th నుంచి 22 వరకు మే 2022లో అక్కడ ఉండి వాళ్ళు ఒక కంపెనీస్తో అగ్రిమెంట్ అయింది జరుగుతుంది అధ్యక్ష. 3 కంపెనీలతో అయితే 2 కంపెనీలే ఫైనల్గా వచ్చారు. వాళ్ళు కూడా వచ్చినప్పుడు వాళ్ళు ఆల్ వెరైటీస్ A, B, C అండ్ D వెరైటీస్ కూడా మేము తీసుకున్నామని చెప్పి వాళ్ళు MOU చేశారు. కానీ MOU చూసినప్పుడు ఒక రకంగా చేసి A గ్రేడ్ వచ్చి 2.5 మెట్రిక్ టన్స్ తీసుకుంటామని, C అండ్ W అంటే 3.2 lakh టన్స్ తీసుకుంటామని చెప్పి 3 years అగ్రిమెంట్ కోసం వాళ్ళు చేసుకోవడం జరిగింది. కానీ వాళ్ళు 2 కంపెనీలే వచ్చారు. ఎంప్రోడా మైన్స్ అండ్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ దీనికి ఇండియన్ ఏజెంట్గా వీళ్ళు వ్యవహరించి MOU ఉన్నదానికి అగ్రిమెంట్కి సంబంధం లేకుండా కేవలం A గ్రేడ్ మాత్రమే వాళ్ళు లిఫ్ట్ చేసుకోవడం జరిగింది. ఆ A గ్రేడ్ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో కొన్ని తప్పులు జరిగినాయి. ఖచ్చితంగా వాటి మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది.
వైసీపీ అధినేత జగన్ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చోవడం కాదు, దమ్ముంటే అసెంబ్లీకి రావాలని నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు అన్నారు. అసెంబ్లీలో మీడియా పాయింట్లో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రాలపై జగన్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జగన్ ఉనికిని కాపాడుకోవడానికి ఢిల్లీలో దీక్షలు చేశారని, జగన్ ఎన్ని దొంగ దీక్షలు చేసినా ప్రజలు నమ్మరని అన్నారు. గడిచిన 5 ఏళ్లలో పల్నాడు జిల్లాలో 36 మంది చంపేశారని, ఆనాడు జగన్ ఎందుకు పరామర్శించడానికి రాలేదని ప్రశ్నించారు. ఏపీ అభివృద్ధికి ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందని, గడిచిన 5 ఏళ్లలో ఢిల్లీ నుంచి ₹1 జగన్ తీసుకురాలేకపోయారని విమర్శించారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓటమిని జీర్ణించుకోలేక రాష్ట్రంలో శాంతి భద్రతలను పాడు చేయడానికి, ఈ రాష్ట్రం బాగుపడాలనే ఉద్దేశం లేని జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళ అమరావతి రావడం జరిగింది. మరి వచ్చిన వారు అసెంబ్లీకి రాకుండా ఎక్కడో తాడేపల్లి ప్యాలెస్లో పరదాల మధ్యలో ఉండటం అనేది మంచి పద్ధతి కాదు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, ఏదైనా దుర్మార్గాలు జరిగి ఉంటే కనుక శ్వేతపత్రం ఇవ్వండి. దాని మీద ముఖ్యమంత్రి గారు అదేవిధంగా హోంమంత్రి గారు కూడా ఎంక్వైరీ చేస్తామని చెప్పడం జరిగింది. నిజంగా 5 ఏళ్లలో ఎన్ని దారుణాలు జరిగినాయో, ఎన్ని హత్యలు జరిగినాయో, ఎంత అవినీతి జరిగిందో ఇవన్నీ కూడా బయట పెట్టడానికి వాళ్ళ మరి శాసనసభ అంతా కూడా సిద్ధంగా ఉంది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రండి, దీని మీద విచారణ వేయిద్దామని, ఎంక్వైరీ వేయిద్దామని చెప్పి మరి ముఖ్యమంత్రి గారిని కానీ స్పీకర్ గారిని కోరండి. మీరు ఎక్కడో తాడేపల్లి ప్యాలెస్లో పరదాల మధ్యలో ఉంటే మరి ప్రజలకు ఏం తెలుస్తుంది? శాసన మండలిలో లా అండ్ ఆర్డర్ గంజాయి అనే అంశంపై 34 పేజీల శ్వేతపత్రం ప్రకటించారని, శ్వేతపత్రంలో ఒక అంశాన్ని మిస్ చేశారని పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు అన్నారు. ప్రజా సమస్యలను గత ప్రభుత్వం అణిచివేసిందని, రాష్ట్ర జిల్లా మండల స్థాయి ఆందోళన చేస్తున్న వారిపై నిర్బంధాన్ని ప్రయోగించిందని, శ్వేతపత్రంలో ఈ అంశాలు ఎందుకు మిస్ చేశారని ప్రశ్నించారు. మీరు కూడా ఇలాగే అమలు చేస్తారా అంటే హోంమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడలేదని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిమ్స్కి ఒక స్టేటస్ ఉందని, విభజన ఆంధ్రప్రదేశ్లో నిమ్స్ తరహా ఏర్పాటు ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. 107, 108 జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తామని, కానీ దీనిపై మంత్రి స్పష్టమైన హామీ ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సంఘాల ప్రజాస్వామిక ఆందోళన మీద ఇంత నిర్బంధాన్ని ప్రవేశపెడితే ఈ శ్వేతపత్రంలో ఈ ప్రస్తావన ఎందుకు లేదు? కావాలనే మిచ్చేశారా? లేదు ఇదే రకమైనటువంటి లా అండ్ ఆర్డర్ని మీరు కూడా కొనసాగించదలిచారా అనేది మా పీడీఎఫ్ తరఫున సూటిగా ప్రశ్నించాం. దానికి హోమ్ మినిస్టర్ అనుసరించే స్పష్టమైన సమాధానం రాలేదు. జీవో 1 పేర్కొన్నాం, సిపిఎస్ గురించి పేర్కోమన్నారు, అది నేను కూడా చెప్పానని చెప్పాను. మినహా అసలు విషయం ఎందుకు మిస్ చేశారు, దీన్ని కొనసాగిస్తారా అనేటువంటి అనుమానాలు మాకున్నాయి అని చెప్పారు. హోంమంత్రి క్లారిఫికేషన్ మేము నిరసిస్తున్నామని చెప్తున్నా, స్పష్టత లేదని చెప్తున్నా, బయాస్డ్గా మాట్లాడితే సరికాదని చెప్పి ఈ ప్రభుత్వానికి కూడా పీడీఎఫ్ పక్షాన తెలియజేయదలిసింది. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని పడమట దర్శిపేటలోని శ్రీ రాజరాజేశ్వరి లలితా పరమేశ్వరి అమ్మవార్ల దేవస్థానం తరపున ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మకు ఆషాఢ సారెను సమర్పించారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో దుర్గమ్మకు సారెను సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని శ్రీ రాజరాజేశ్వరి లలితా పరమేశ్వరి అమ్మవార్ల దేవస్థానం గౌరవ అధ్యక్షులు బొప్పన భవకుమార్, ప్రధాన కార్యదర్శి పోతంశెట్టి నాగేశ్వరరావు తెలిపారు. కనకదుర్గమ్మ ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని పటమట దర్శిపేటలోని శ్రీ రాజరాజేశ్వరి లలితా పరమేశ్వరి అమ్మవార్ల దేవస్థానం తరపున ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మకు ఆషాఢ సారెను సమర్పించారు. శ్రీ రాజరాజేశ్వరి లలితా పరమేశ్వరి అమ్మవార్ల దేవస్థానం కమిటీ సభ్యులు, మహిళా భక్త బృందం, స్థానిక మహిళలు సారే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో దేవస్థానం గౌరవాధ్యక్షులు బొప్పన భవకుమార్, అధ్యక్షులు ఆవుల నాసరయ్య, ప్రధాన కార్యదర్శి పోతంశెట్టి నాగేశ్వరరావు, మహిళా భక్తులు పాల్గొన్నారు.
అనంతరం వివిధ రకాల పండ్లు, స్వీట్లు, పిండి వంటలు, పూలు, చీర, జాకెట్టు, గాజులు, అమ్మవారి ప్రతిమతో ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి సారెతో మేళతాళాల నడుమ ఊరేగింపుగా బయలుదేరారు. పటమట NSM స్కూల్ రోడ్డు, పటమట సెంటరు, బందర్ రోడ్డు మీదుగా NTR సర్కిల్ వద్దకు చేరుకున్నారు. NTR సర్కిల్ వద్ద గంగానమ్మ గుడిలో పూజా కార్యక్రమాలు నిర్వహించి అక్కడి నుంచి దుర్గగుడికి బయలుదేరి వెళ్లారు. కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారికి సారె సమర్పించి దుర్గమ్మ ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి లలితా పరమేశ్వరి అమ్మవార్ల దేవస్థానం గౌరవాధ్యక్షులు బొప్పన భవకుమార్, ప్రధాన కార్యదర్శి పోతంశెట్టి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఏటా తమ దేవస్థానం తరపున కనకదుర్గమ్మకు ఆషాఢమాసం సారెను అందజేస్తున్నట్లు తెలిపారు. ఒక పండుగలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, వందలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. మహిళా భక్త బృందం సభ్యులు మాట్లాడుతూ కనకదుర్గమ్మకు సారి తీసుకువెళ్లటం పూర్వజన్మ సుకృతమని అన్నారు. ఆడపడుచులందరూ చల్లగా ఉండాలని, దుర్గమ్మ అందరినీ కాపాడాలని, మన ఊరు, రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని దుర్గమ్మను వేడుకున్నట్లు తెలిపారు. శ్రీ రాజరాజేశ్వరి లలితా పరమేశ్వరి అమ్మవార్ల దేవస్థానం దర్శిపేట గత 24 సంవత్సరాలుగా మా ఎలవేలిపోయినటువంటి దుర్గమ్మలేశ్వర అమ్మవారికి సారి సమర్పించటం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి కూడా వందలాది భక్తులు వాళ్ళ యొక్క సొంత ఖర్చులతో సారి ఏర్పాటు చేసుకొని ఈ యొక్క దర్శిపేట అమ్మవారి దేవస్థానం నుంచి దుర్గమ్మలేశ్వర దేవస్థానం వరకు వెళ్ళి సారి సమర్పించి అనంతరం తీర్థ ప్రసాదాలు తీసుకొని దర్శనం కూడా చేసుకొని వారి యొక్క అన్న ప్రసాదాలు తీసుకొని తిరిగి మళ్ళీ దర్శిపేట చేరుకుని ఆ సారి అందరికి కూడా పంచుతారన్నమాట. ఇది ఆనవాయితీగా జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం. రాజరాజేశ్వరి దేవస్థానం తరపున మా ఈ ప్రాంతంలో, చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రతి మహిళ కనకదుర్గమ్మ వారికి ఈ ఆషాఢ మాస శారీ ఇవ్వడానికి అనేక మంది దైవభక్తితో ముందుకు నడుస్తూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే చాలా కాలం నుంచి దీన్ని చాలా పవిత్రంగా చేస్తున్న మహిళా మండలందరికీ, ప్రాంత మహిళా మండలందరికీ అభినందనలు తెలియజేస్తూ, అట్లాగే అందరికీ కనకదుర్గమ్మ గారి ఆశీస్సులు, అట్లాగే మా రాజరాజేశ్వరి అమ్మ గారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. 25 సంవత్సరాల నుంచి అమ్మవారి పూజలు చేసుకున్నాను. శాకాంబరి అవతారం కానీ, మల్లెపూలు మే నెలలో మల్లెపూలు అవుతాం, ఆషాఢంలో అమ్మవారికి సారి తీసుకెళ్తాము. ఎక్కువ మా మహిళా మండలే వాళ్ళ మహిళలే పూనుకొని ఈ కార్యక్రమం చేసుకుంటున్నామండి. ఈ కార్యక్రమం ఇంకా ముందు ముందు జయప్రదం జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. విజయవాడ నగరపాలక సంస్థ నూతన భవన నిర్మాణ పనులు నాసిరకంగా జరిగాయని, 3 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని VMC టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాల, బీజేపీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అనుచరులు కాంట్రాక్టులను దక్కించుకొని మేయర్ వెల్లంపల్లి శ్రీనివాస్ సహకారంతో నాసిరకం పనులు చేశారని, ప్రతి పనిలో అవినీతి జరిగిందన్నారు. దీనిపై నిజ నిర్ధారణ కమిటీ వేసి మేయర్ వెల్లంపల్లి శ్రీనివాస్కు ఎంత ముడుపులు అందాయి అనేది బయటపెడతామన్నారు. విజయవాడ నగరపాలక సంస్థలో నిర్మాణంలో ఉన్న నూతన భవనాన్ని బీజేపీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్, టీడీపీ కార్పొరేటర్ చెన్నిపాటి ఉషారాణి, టీడీపీ ఫ్లోర్ లీడర్ నిలబండ్ల బాల పరిశీలించారు. అనంతరం టీడీపీ ఫ్లోర్ లీడర్ బాల, కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ మాట్లాడుతూ అత్యాధునిక భవనం అని కార్పొరేషన్ అధికార పక్షం అధికారులు చెబుతున్న భవనంలో ఇంతవరకు లిఫ్ట్ పనులు పూర్తి కాలేదన్నారు. 2వ అంతస్తులో సుమారు 2.70 కోట్ల రూపాయలతో ఇంటీరియర్, 1.60 కోట్లు స్లాబులకు సుమారుగా 4 కోట్ల రూపాయలు 2వ అంతస్తు నిర్మాణంలో వాడామని చెప్తున్నారని, ఇంటీరియర్ అంతా నాసిరకం వాడారని, టైల్స్, గ్రానైట్స్, ఫ్లైవుడ్స్, గ్లాసు ఇలా అన్ని పనులు నాసిరకంగా ఉన్నాయన్నారు. మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అనుచరులు కాంట్రాక్టులను దక్కించుకొని మేయర్ వెల్లంపల్లి శ్రీనివాస్ సహకారంతో నాసిరకం పనులు చేశారని ఆరోపించారు. కాంట్రాక్టర్ల వద్ద కమిషన్లు మాట్లాడుకొని టెండర్లు కట్టబెట్టారన్నారు. వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పెద్ద దొంగని, ఆయన అనుచరుల బుద్ధులు కూడా అలానే ఉంటాయి కాబట్టి చేతివాటం చేశారన్నారు. భవన నిర్మాణంలో 3 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని దుయ్యపట్టారు. మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన అవినీతిని బయటపెడతామన్నారు. విజయవాడ ఎంపీ 3 నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు వివరించి వారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఇక మీదట జరిగే పనులు నాణ్యంగా, ఆహ్లాదకరంగా జరగాలని ఆకాంక్షించారు. అధికారుల పర్యవేక్షణ లోపం ఉందన్నారు. నిజ నిర్ధారణ కమిటీని వేయాలన్నారు. సెకండ్ ఫ్లోర్ నిర్మాణంలో వాడామన్నారు. ఇంటీరియర్ చూస్తే కనుక అంతా నాసిరకమైనటువంటి మెటీరియల్ వాడారు. టైల్స్ కానీ, గ్రానైట్ కానీ, ప్లేవుడ్ కానీ, అద్దాలు కానీ అన్నిట్లో కూడా నాసిరకమైనటువంటి మెటీరియల్ చెక్కల్ని పెట్టి మనకి ఫినిష్ చేసామనే రూపంగా చేశారు. దీనిలో గత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు సహచరులే టెండర్లతో
చేదిక్కించుకొని మేయర్ సహకారంతో వెల్లంపల్లి శ్రీను సహకారంతో వీళ్ళందరూ కూడా కాంట్రాక్టర్ల దగ్గర ఎంత అని చెప్పి కమిషన్లు మాట్లాడుకొని వాళ్ళకి టెండర్స్ కట్టబెట్టారు. వాళ్ళు అంటే వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డే ఒక దొంగ. మరి వాళ్ళ నాయకుడే దొంగ అయినప్పుడు కింద స్థాయిలో ఉన్న వాళ్ళు అందరూ కూడా వాళ్ళ బుద్ధులు కూడా అలాగ ఉంటాయి. కాబట్టి దాన్ని ఇక్కడ చూపించి చేతివాటం చూపించి సెకండ్ ఫ్లోర్లో చూస్తే కనుక చాలా అసలు ఆంబియన్స్ అనేది లేదు, మంచి అట్మాస్ఫియర్ అనేది లేకుండా నిర్మాణం చేశారు. అంతా కూడా అక్కడంతా అస్తవ్యస్తంగా ఉంది. ఎంతవరకు ముడుపులు మారినాయి, చేతులు మారినాయి అనేది నిజ నిర్ధారణ కమిటీ వేసి దీనికి వెలికి తీసేటువంటి కార్యక్రమం చేపడతాం. ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ సంబంధించినటువంటి డబ్బులు ఇవన్నీ అప్పటికప్పుడు ఇవన్నీ కూడా టెండర్లు వేయించి చేయించాల్సినటువంటి పని ఏం జరిగింది? అసలుకి పని పూర్తిగా జరగల. కానీ ఒక్క ఫ్లోర్కి ₹1 అవ్వాల్సింది 3 కోట్లు చెల్లించారు. అటు ఏసీల విషయంలో కానివ్వండి, పెయింట్ విషయంలో కానివ్వండి, ఇంటీరియర్ విషయంలో ఒక్కొక్క ఫ్లోర్కి 3 కోట్లు. ఇక్కడ సామాన్యంగా ఎవరన్నా చూస్తే, సామాన్యంగా ఎవరు ఏ పనులు తెలియనోడు కూడా చూస్తే ₹1 అవుద్దానని చెప్తున్నారు. ఇవాళ 3 కోట్లు చెల్లించారు. దాంట్లో ఎమ్మెల్యేకి అంతకుముందు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి, మేయర్ గారికి ఎంత ముడుపులు మారినాయి అనేది ఇది నిజ నిర్ధారణ కమిటీ వేసి బయటికి తీస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. విజయవాడ నగరపాలక సంస్థలో నిర్మాణంలో ఉన్న నూతన భవనాన్ని బీజేపీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్, టీడీపీ కార్పొరేటర్ చెన్నిపాటి ఉషారాణి, టీడీపీ ఫ్లోర్ లీడర్ నిలబండ్ల బాల పరిశీలించారు. అనంతరం టీడీపీ ఫ్లోర్ లీడర్ బాల, కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ మాట్లాడుతూ అత్యాధునిక భవనం అని కార్పొరేషన్ అధికార పక్షం అధికారులు చెబుతున్న భవనంలో ఇంతవరకు లిఫ్ట్ పనులు పూర్తి కాలేదన్నారు. 2వ అంతస్తులో సుమారు ₹2.70 కోట్ల ఇంటీరియర్, ₹1.60 కోట్లు స్లాబులకు సుమారుగా ₹4 కోట్ల 2వ అంతస్తు నిర్మాణంలో వాడామని చెప్తున్నారని, ఇంటీరియర్ అంతా నాసిరకం వాడారని, టైల్స్, గ్రానైట్స్, ఫ్లైవుడ్స్, గ్లాసు ఇలా అన్ని పనులు నాసిరకంగా ఉన్నాయన్నారు. మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అనుచరులు కాంట్రాక్టులను దక్కించుకొని మేయర్ వెల్లంపల్లి శ్రీనివాస్ సహకారంతో నాసిరకం పనులు చేశారని ఆరోపించారు. కాంట్రాక్టర్ల వద్ద కమిషన్లు మాట్లాడుకొని టెండర్లు కట్టబెట్టారన్నారు. వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డే పెద్ద దొంగని, ఆయన అనుచరుల బుద్ధులు కూడా అలానే ఉంటాయి కాబట్టి చేతివాటం చేశారన్నారు. భవన నిర్మాణంలో ₹3 కోట్ల అవినీతి జరిగిందని దుయ్యపట్టారు. మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన అవినీతిని బయటపెడతామన్నారు. విజయవాడ ఎంపీ 3 నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు వివరించి వారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఇక మీదట జరిగే పనులు నాణ్యంగా, ఆహ్లాదకరంగా జరగాలని ఆకాంక్షించారు. అధికారుల పర్యవేక్షణ లోపం ఉందన్నారు. నిజ నిర్ధారణ కమిటీని వేయాలన్నారు. సెకండ్ ఫ్లోర్ నిర్మాణంలో వాడామన్నారు. ఇంటీరియర్ చూస్తే కనుక అంతా నాసిరకమైనటువంటి మెటీరియల్ వాడారు. టైల్స్ కానీ, గ్రానైట్ కానీ, ప్లేవుడ్ కానీ, అద్దాలు కానీ అన్నిట్లో కూడా నాసిరకమైనటువంటి మెటీరియల్ చెక్కల్ని పెట్టి మనకి ఫినిష్ చేసామనే రూపంగా చేశారు. దీనిలో గత మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు సహచరులే టెండర్స్ చేదిక్కించుకొని మేయర్ సహకారంతో, వెల్లంపల్లి శ్రీను సహకారంతో వీళ్ళందరూ కూడా కాంట్రాక్టర్ల దగ్గర ఎంత అని చెప్పి కమిషన్లు మాట్లాడుకొని వాళ్ళకి టెండర్స్ కట్టబెట్టారు. వాళ్ళు అంటే వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డే ఒక దొంగ. మరి వాళ్ళ నాయకుడే దొంగ అయినప్పుడు కింద స్థాయిలో ఉన్న వాళ్ళు అందరూ కూడా వాళ్ళ బుద్ధులు కూడా అలాగ ఉంటాయి. కాబట్టి దాన్ని ఇక్కడ చూపించి చేతివాటం చూపించి సెకండ్ ఫ్లోర్లో చూస్తే కనుక చాలా అసలు ఆంబియన్స్ అనేది లేదు, మంచి అట్మాస్ఫియర్ అనేది లేకుండా నిర్మాణం చేశారు. అంతా కూడా అక్కడంతా అస్తవ్యస్తంగా ఉంది. ఎంతవరకు ముడుపులు మారినాయి, చేతులు మారినాయి అనేది నిజ నిర్ధారణ కమిటీ వేసి దీనికి వెలికి తీసేటువంటి కార్యక్రమం చేపడతాం. ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ సంబంధించినటువంటి డబ్బులు ఇవన్నీ అప్పటికప్పుడు ఇవన్నీ కూడా టెండర్లు వేయించి చేయించాల్సినటువంటి పని ఏం జరిగింది? అసలుకి పని పూర్తిగా జరగల. కానీ ఒక్క ఫ్లోర్కి ₹1 అవ్వాల్సింది 3 కోట్లు చెల్లించారు. అటు ఏసీల విషయంలో కానివ్వండి, పెయింట్ విషయంలో కానివ్వండి, ఇంటీరియర్ విషయంలో ఒక్కొక్క ఫ్లోర్కి 3 కోట్లు. ఇక్కడ సామాన్యంగా ఎవరన్నా చూస్తే, సామాన్యంగా ఎవరు ఏ పనులు తెలియనోడు కూడా చూస్తే ₹1 అవుద్దానని చెప్తున్నారు. ఇవాళ 3 కోట్లు చెల్లించారు. దాంట్లో ఎమ్మెల్యేకి అంతకుముందు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి, మేయర్ గారికి ఎంత ముడుపులు మారినాయి అనేది ఇది నిజ నిర్ధారణ కమిటీ వేసి బయటికి తీస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ సన్సైన్ ద్వారా మహిళా సాధికారతే లక్ష్యంగా సేవా కార్యక్రమాలు విస్తృతం చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని నూతన అధ్యక్షురాలు కరంబీర్ కౌర్ తెలిపారు. పేద మధ్యతరగతి మహిళలు సాధికారత, ఆర్థిక అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తామని ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ సన్సైన్ సభ్యులు పేర్కొన్నారు.
విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు విజయ మహిళా ఇంజనీరింగ్ కళాశాల నందు ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ సన్సైన్ నూతన కార్యవర్గం పదవీ బాధ్యత స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్స్టలేషన్స్ ఆఫీసర్ సరితాలు నాని, విజయ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్, డిస్ట్రిక్ట్ చైర్మన్ లక్ష్మీ శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ సెక్రటరీ సావిత్రులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షురాలుగా కరంబీర్ కౌర్, కార్యదర్శిగా సబానా బాధ్యతలు స్వీకరించారు. పాత అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ సుమితా బక్షి, డాక్టర్ భార్గవిలు నూతన అధ్యక్ష కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించారు. ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ సన్సైన్ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించడం తనకెంతో గర్వంగా ఉందని కరంబీర్ కౌర్ తెలిపారు. శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు ఇన్నర్ వీల్కు 37 క్లబ్బులున్నాయని, తాను విజయవాడ సన్సైన్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ సన్సైన్ ముఖ్య ఉద్దేశం సభ్యులంతా పూర్తిగా సేవా కార్యక్రమాల నిర్వహణే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తామని తెలిపారు. పాఠశాలలు, కాలేజీలు, మురికివాడలు, పిల్లలు చదువుకునేందుకు పుస్తకాలు, నిత్యావసర వస్తువులు, అన్నదానం, కాలేజీ అమ్మాయిలకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు, సాఫ్ట్వేర్ స్కిల్స్పై ట్రైనింగ్ క్లాసులు, ఇలా అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. మహిళా సాధికారత కోసం కృషి చేయటం, పేద మధ్యతరగతి మహిళల ఆర్థిక అభివృద్ధి తమ వంతు కృషి చేస్తామని ముఖ్య అతిథిగా ఇన్స్టలేషన్స్ ఆఫీసర్ సరితాలు నాని పేర్కొన్నారు. అందరి సహకారంతో విజయవంతంగా సేవా అభివృద్ధి కార్యక్రమాలతో ఇన్నర్ వీల్ విజయవాడ సన్సైన్ క్లబ్ ముందుకు సాగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ ఏ లక్ష్మీ శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ సెక్రటరీ డి సావిత్రి, పలువురు సభ్యులు పాల్గొన్నారు. So Inner Wheel usually is all into activities ఏదైనా women కోసం ఏదైనా సాయం పడాలి so that women can become more stronger. ఇది కంప్లీట్గా women oriented club. So Vijayawada itself has around 5 to 6 clubs. We are doing it in association with Vijaya Institute of Technology. So అంటే ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి. దాంట్లో సర్వీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. స్పెషలీ వీఆర్ గోయింగ్ టు బీ సపోర్టింగ్ ఉమెన్. ఎవరైనా ఫీస్ అవసరం ఉందంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. అట్ ద సేమ్ టైం వచ్చేసి పిల్లలకి ఎక్కడైనా గ్రీన్ ప్లాంటేషన్ కోసం ఎక్కువ మేము చూసుకుంటున్నాం. సో ఐ థింక్ ఇన్నర్ వీల్ ఇస్ డూయింగ్ అ గ్రేట్ జాబ్ అండ్ ఇప్పుడు నాకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. Spread in 100 countries and we have more than 1,20,000 members the world over. And మా జిల్లా ఉంది 302. దిస్ ఇస్ ఫ్రమ్ విజయవాడ టు శ్రీకాకుళం. ఈ జిల్లాలో మాకు 38 క్లబ్స్ ఉన్నాయి. వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ సమ్ మోర్ న్యూ క్లబ్స్ అండ్ వీ హ్యావ్ వర్క్ ఇన్ 4 levels: క్లబ్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, అసోసియేషన్ లెవెల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్. అండ్ ఇన్నర్ వీల్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. చాలా బాగా చేస్తున్నారు ఆడవాళ్ళు. దే ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ and last year we celebrated 100 years of Inner Wheel and we hope to complete 200 years. శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన 250 మంది మహిళలు ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మకు సారెను సమర్పించారు. కేనల్ రోడ్ వద్ద ఉన్న వినాయకుడి గుడి నుంచి ఇంద్రకీలాద్రి వరకు కోలాటం నృత్యాలు చేస్తూ జై దుర్గా జై జై దుర్గా నామస్మరణతో కాలినడకన వెళ్లి అమ్మవారికి సారె ఇచ్చారు. ఉభయ తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారికి సారెను సమర్పించినట్లు శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి చైర్మన్ వడ్డే లక్ష్మి తెలిపారు. ఖమ్మంకు చెందిన శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి ఆధ్వర్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ వారికి ఆషాఢమాసం సారెను సమర్పించారు. సమితి చైర్మన్ వడ్డే లక్ష్మి ఆధ్వర్యంలో సుమారు 250 మంది మహిళలు సారె సమర్పించేందుకొచ్చారు. విజయవాడ కెనాల్ రోడ్డులోని వినాయకుడి గుడి వద్ద నుంచి ఇంద్రకీలాద్రి వరకు కోలాట నృత్యాలు చేస్తూ జై దుర్గా జై జై దుర్గా నామస్మరణతో కాలినడకన వెళ్లి అమ్మవారికి సారె ఇచ్చారు. ఈ సందర్భంగా సమితి చైర్మన్ వడ్డే లక్ష్మి మాట్లాడుతూ అమ్మవారికి సారె తీసుకొస్తే మంచిదని 2వ సంవత్సరం సారె తీసుకొస్తున్నామని తెలిపారు. మన ఇంట్లో మన పిల్లలకి పుట్టింటి నుంచి మెట్టినింటికి వెళ్ళేటప్పుడు సారె ఇస్తే చల్లగా ఉంటారని ఎలా అంటామో అదేవిధంగా అమ్మవారికి కూడా సారె ఇస్తే 2 రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయని ఇస్తున్నామన్నారు. పూలు, పండ్లు, చీర, సారె తీసుకొచ్చాము. 250 మంది మహిళా మణులంతా కలిసి సారెను తీసుకురావటం జరిగిందన్నారు. అమ్మవారి కృప, చల్లని చూపు అందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మకు సారె పోస్తే చాలా మంచిదని చెప్తున్నారు కాబట్టి మేము అలానే అందుకని 2వసారి పోస్తున్నాము. మనం ఇంట్లో మన పిల్లలకి అమ్మవారింటి నుంచి అత్తవారింటికి పంపించేటప్పుడు ఎలా సారె పోస్తే బిడ్డ చల్లగా ఉంటుందని ఎలా అంటారో
అట్లనే అమ్మవారికి కూడా సారె పోస్తే 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయని చెప్పేసి మేము కూడా సారె పోయటం జరుగుతుంది. అట్లనే అమ్మవారింటి నుంచి ఏమేమైతే తీసుకొని వస్తుంటామో అట్లనే అన్ని పూలు పండ్లు సారే చీరే సారే అన్నీ తీసుకొని వచ్చాము. మేము మా ఖమ్మం నుండి మా సమితి నుండి 250 మంది ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మాకు ఈ సారె సహకరించిన మా గ్రూప్ కమిటీ సభ్యులకు, మా గ్రూప్ సభ్యులకు, మా ఫ్రెండ్స్కి, చిన్నలకు పెద్దలకు సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి, ఇక్కడ విజయవాడ రాగానే మీడియా మిత్రులు సహకరించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. అనంతరం సమితి సభ్యురాలు రేవతి మాట్లాడుతూ 51 రకాల ఐటమ్స్తో సారె తెచ్చామన్నారు. పూలు పండ్లు గాజులు పట్టు వస్త్రాలు వెండి పట్టీలు బంగారు నగలు తీసుకురావడం జరిగిందన్నారు. 2 రాష్ట్రాలు సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. గాజులు, తర్వాత పట్టు వస్త్రాలు, అమ్మవారికి వెండి పట్టీలు బంగారు నగలు తీసుకురావడం జరిగింది. అలాగే ఈ కమిటీలో ఇంతమందికి మాకు అవకాశం ఇచ్చినందుకు మా చైర్మన్ గారికి ధన్యవాదాలు. అలాగే అండి 2 సుభిక్ష రాష్ట్రాలు కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఇంద్రకీలాద్రి అమ్మవారికి సారె తీసుకురావడం జరిగింది. ఇత్తడి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మరొకసారి మా చైర్మన్ వారికి ధన్యవాదాలు. అందులో మాకు ఇక్కడ విజయవాడలో సహకరించిన మీడియా మిత్రులకు మరియు కమిటీ మెంబర్ సార్కి కూడా మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి థర్డ్ ఫ్రంట్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సమయంలో నా ఎన్నికల గుర్తుని ప్రజలకు కనపడకుండా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు కుట్ర పన్నారని దేవరపల్లి మల్లికార్జునరావు అనే వ్యక్తి ఆరోపించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మల్లికార్జునరావు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో బ్యాలెట్లో నా గుర్తును తొలగించి ఆ స్థానంలో నోటా గుర్తు చూపించారని తెలిపారు. ఈ వ్యవహారంపై అప్పట్లో జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్కి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల అధికారులను కోర్టుల చుట్టూ తిప్పడం నా సమస్య పరిష్కారానికి రాష్ట్రపతికి లేఖ రాస్తున్నట్లు దేవరపల్లి మల్లికార్జునరావు తెలిపారు. ఆ విషయంపై ఎన్నికల అధికారి గారు పట్టించుకోకపోవడంతో మళ్ళీ తదుపరి ఫిర్యాదు 24వ తారీఖు చేశాను. అప్పుడు 31వ తారీఖు కేశినేని శ్రీనివాస్ గారికి నోటీస్ ఇవ్వబడింది. ఆ తర్వాత ఆయన ఎలక్షన్ అయిపోయి పోలింగ్ అయిపోయి రిజల్ట్ అయిపోయిన తర్వాత వచ్చేసిన తర్వాత 7వ తారీఖు పంపించారు. నేను రోజు వెళ్ళి ఫిర్యాదు గురించి మాట్లాడుతూ ఉన్నా సరే దాని గురించి ఎలాంటి విషయాలు పట్టించుకోకుండా నాకు 13వ తారీఖు కలెక్టర్ ఆఫీస్లో వెళ్ళి అడిగితే అప్పుడు నాకు ఇచ్చారు. ఈ విషయంపై అందరూ కూడా 7వ తారీఖు నాకు నోటీస్ రాగా కేశినేని శ్రీనివాస్ గారు ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టుగా 9, 10వ తారీఖులో అనౌన్స్మెంట్ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.